హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దిస్ ఈజ్ వీర్రాజు. నా పేరు వీర్రాజు. నేను ఎంసెట్ అండ్ పీజీ సెట్, ఐసెట్, పాలిటెక్నిక్ సంబంధించి వీడియోస్ చేసి, అంటే మీరు అప్లికేషన్స్ పెట్టే దగ్గర నుంచి మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా లైవ్ అంటే అప్డేట్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోస్ చేసి పంపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ వచ్చి ఎంసెట్. ఎఫ్సెట్ వచ్చి మనకి ఏపీ ఎఫ్సెట్ ఈ మంత్ 18th నుంచి 22nd వరకు జరుగుతుంది. ఇట్లా మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇదంతా కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ కాదు. 18th నుంచి 22nd వరకు కూడా జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఈ క్లాస్లో చెప్తాను. అలాగే మినిమం మార్క్స్ కూడా ఎన్ని రావాలనేది కూడా, క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలనేది కూడా ఈ క్లాస్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా జస్ట్ నేను మామూలుగా మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు అందించడం జరుగుతుంది. అప్డేట్స్ అన్నీ ప్రస్తుతానికి ఎగ్జామ్ వరకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఎప్పటికప్పుడు ఒక వీక్లీ ఒక రిజల్ట్ వచ్చే ముందు, రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్లస్ కౌన్సిలింగ్కి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అవన్నీ కూడా మీకు వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో మీకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోస్లో చూసుకుంటే మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అవన్నీ మీకు ఇందులో చెప్తాను. అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి, ఐడి ప్రూఫ్. నెక్స్ట్ మీ హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఓకే. మీకు కాల్కులేటర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఏమి కూడా లోపలికి అలౌట్ చేయరు. ఓ పెన్ నోట్ తీసుకెళ్ళచ్చు. అలాగే ఎగ్జామ్ కూడా చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే 160 మార్క్స్ ఉంటుంది కాబట్టి 40 మార్క్స్ అంటే మనకి ఓసీ స్టూడెంట్స్ అయితే 45 మార్క్స్, బీసీ స్టూడెంట్స్ అయితే 40 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ మినిమం రావాల్సి ఉంటుంది. 160 మార్క్స్ పేపరు, అందులో ఓసీ స్టూడెంట్స్ 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే బీసీ స్టూడెంట్స్ అయితే 40 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇష్యూ చేస్తారు. మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన కాడి నుంచి మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ర్యాంక్ రాకపోతే కౌన్సిలింగ్కి కన్సిడర్ చేయరు. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్లో కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు ఇంజనీరింగ్ ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి పడుతుంది కాబట్టి మీరు దాన్ని కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ విషయాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ర్యాంక్ రాకపోతే మీరు ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలతో కూడుకున్న పని. కాబట్టి మీ పేరెంట్స్కి బర్డెన్ కాకుండా మీరు ర్యాంక్ తెచ్చుకోవడానికి, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, కష్టపడండి. చూడండి, మీకు ఏపీ ఎఫ్సెట్ లోకి వెళ్ళి అంటే హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఏపీ ఎఫ్సెట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. డౌన్లోడ్ హాల్ టికెట్ అని చూడండి. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇచ్చిన, లేదంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్టయితే ప్రొసీడ్ అయితే మీ హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఓకే, మీకు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలన్నది మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ ఉండాలి ఖచ్చితంగా. అది కలరే ఉండవలసిన అవసరం లేదు, కలరా బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పట్టుకెళ్ళచ్చు. అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి. మీకు మ్యాక్సిమం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి. అలాగే ఒక పెన్ నోట్ తీసుకెళ్ళండి. ఇంకేం తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. ఎగ్జామ్కి ముందు 1 అవర్ ముందు ఖచ్చితంగా కంపల్సరీగా మీరు 1 అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ సెంటర్ మీరు హాల్ టికెట్లో ఇస్తారు కాబట్టి అది ఏంటనేది ముందే అడ్రస్ గట్టా కనుక్కొని మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని మార్క్స్ కంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. 160 మార్క్స్ 160 మార్కులకి మీకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అవసరమైతే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వెబ్సైట్లో చూడండి. ఈ వెబ్సైట్లో మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్క్ టెస్ట్ అని చూసారా, మార్క్ టెస్ట్లోకి వెళ్ళండి. మార్క్ టెస్ట్ దగ్గర మీరు
చూసినట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమా లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అని అడుగుతుంది. మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓకే చేయండి. ఓకే, ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓకే చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక టెస్ట్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీకు మీ లాగిన్ ఐడి అడుగుతుంది. అది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది మీ ఆల్ టికెట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే ఆల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయమంటారు. లేదా దాని కింద పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమంటారు. డేట్ ఆఫ్ బర్త్లో ఫర్ ఎగ్జాంపుల్ మీది డేట్ ఆఫ్ బర్త్ 1/10/2006 అనుకుంటే 1/10/2006 అనుకుంటే 01 అంటే ఇంకా మధ్యలో ఐపెన్ గట్ట ఉంచకూడదు. 01/10/2006 మధ్యలో ఐపెన్ లేకుండా ఆ విధంగా మీరు ఎంటర్ చేసినట్టయితే అదే పాస్వర్డ్ ఉంటుంది. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. 22nd నుంచి 18th నుంచి 23rd వరకు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ మనకి. అలాగే మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉండాలి అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. మినిమం మనకి కేటగిరీ వైజ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అయితే 45 మార్క్స్ రావాలి 160కి. అండ్ ఓబీసీ అంటే బీసీ స్టూడెంట్స్ అయితే 40 మార్క్స్ రావాలి. ఎస్సీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అయినా ఎస్టీ అయినా 35 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే మీరు ఇందులో అంటే కరీంనగర్ కోట అంటే కౌన్సిలింగ్లో మీరు అటెంప్ట్ చేయగలరు. లేదంటే మేనేజ్మెంట్ సీట్ కొనుక్కొని చదువుకోవాలి. మేనేజ్మెంట్ సీట్ కొనుక్కొని చదువుకుంటే మీకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అమౌంట్ మీకు పడడం జరగదు. ఆ అమౌంట్ మీరే పే చేసుకోవాలి. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది మొబైల్ యాప్లో కూడా యాప్సిఎంఐ సెట్ అని మీరు మొబైల్లో ఎంటర్ చేసుకుంటే కనుక మొబైల్లో కూడా ఒక యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత అది అందులో ఇంజనీరింగ్లోకి వెళ్ళండి, ఎంసెట్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఆన్లైన్ టెస్ట్లు అనేవి అందులో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మార్క్ టెస్ట్ అనేది ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వచ్చి మార్క్ టెస్ట్ ఓపెన్ అవ్వట్లేదు. దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోజు రేపట్లోనే మళ్ళీ ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలనేది కూడా ఒక చిన్న వీడియో చేసి పంపిస్తాను.